బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్ములా కార్ రేస్ కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతితో ఏసీబీ త్వరలో కేటీఆర్పై ఛార్జ్షీట్ దాఖలు చేయనుందని సమాచారం. ఈ కేసులో కేటీఆర్ను A1గా, సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ను A2గా ఏసీబీ చేర్చింది. ఇప్పటికే కేటీఆర్ ఈ కేసు విషయంలో ఏసీబీ విచారణకు 4 సార్లు హాజరయ్యారు. ఇక ఈ కేసులో A2గా ఉన్న IAS అధికారి అరవింద్ కుమార్ విషయంలో తదుపరి యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఇప్పటికే అధికారులు కేంద్రంలో DOPTకి లేఖ రాశారు. ఛార్జ్ షీట్ దాఖలు చేసే ముందు మరోసారి కేటీఆర్ను లేదా ఇతర కీలక వ్యక్తులను ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది. మాజీ మంత్రి కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్ములా కారు రేసు కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేస్తారు. పూర్తి వివరించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ జాయిన్ అవుతున్నారు. రాజేందర్, మరోసారి విచారణ పూర్తి స్థాయిలో స్పీడప్ అవబోతుంది అనుకోవాలి ఈ కారు రేసు కేసుకు సంబంధించి? ఖచ్చితంగా సతీష్, ఈ కారు కేసు వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ దూకుడు పెంచి దీంట్లో ప్రధానంగా ఈ కేసులో ముగ్గురు పైన అభియోగాలు నమోదు చేసింది. ముఖ్యంగా కేసు నమోదు చేసింది. దీంట్లో A1గా మాజీ మంత్రి కేటీఆర్, అదేవిధంగా A2గా సీనియర్ అధికారి అరవింద్ కుమార్, అదేవిధంగా A3గా బీరన్ రెడ్డి. ఈ ముగ్గురు మీద కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు వీరి ముగ్గురు కూడా విచారించింది. ఇదే కేసులో కేటీఆర్ 4 సార్లు ఏసీబీ ముందు హాజరయ్యారు, విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఈ కేసులో కీలక పరిణామంగా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ కేసులో ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కేటీఆర్ మీద ఏదైనా అభియోగాలు చేయాలన్నా కేసు ఇది ఛార్జ్షీట్ వేయాలన్నా ఖచ్చితంగా గవర్నర్ అనుమతి కావాల్సిన నేపథ్యంలో ఈ గవర్నర్ అనుమతి ఇవాళ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి డిసెంబర్ 19, 2024లో ఈ ఏసీబీ ఈ కేసు మీద నమోదు చేసుకుని దీంట్లో ఈ ముగ్గురు కూడా A1, A2, A3 ఈ ముగ్గురు కూడా పలుమార్లు విచారించిన నేపథ్యంలో తదుపరి విచారణ కొనసాగుతుంది. ఈ కార్ రేస్ సంబంధించి ప్రధానంగా 54 కోట్ల నిధుల దుర్వినియోగం మీదనే ప్రధానంగా కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిధులు ఎక్కడి నుంచి ఎటు మళ్ళాయి, ఎట్లా మళ్ళాయి అని చెప్పేసి ఇప్పటికే అన్ని కోణాల్లో కూడా పోలీస్ ఏసీబీ అధికారులు ఇప్పటికే విచారణ చేశారు. దీనికి సంబంధించి అనేక మార్లు దీనికి సంబంధించి ఇతర సంస్థ ప్రతినిధులు కూడా విచారించిన నేపథ్యంలో ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కేటీఆర్ పైన ప్రాసిక్యూషన్ స్టార్ట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఈ విచారణ తర్వాతనే ఈ కార్ రేస్ సంబంధించి ప్రధానంగా ఒక ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కేసులో ఇది చాలా కీలక పరిణామం చెప్పవచ్చు. కేటీఆర్, అరవింద్ కుమార్ ఇద్దరిపైన ప్రధానంగా విచారణ ఇంకెవరైనా చేర్చే అవకాశం ఉందనుకోవాలా? అంటే ముగ్గురు మీద కేసు A1, A2, A3గా నమోదు చేసిన నేపథ్యంలో అప్పట్లో ఉన్నటువంటి HMDAలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్గా బీరన్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఆయన కూడా దీంట్లో పలుమార్లు విచారించింది. A2 ఉన్న అరవింద్ కుమార్ కూడా విచారించి, అదేవిధంగా A1 ఉన్నటువంటి కేటీఆర్ను కూడా విచారించిన నేపథ్యంలో మరోసారి విచారించే అవకాశం ఉంది. విచారించిన తర్వాతనే నిధుల దుర్వినియోగం ఏ విధంగా జరిగింది, ప్రధానంగా ఏసీబీ అధికారులు మాత్రం దీంట్లో ఇప్పటికే వాళ్ళు చేసినటువంటి ఆరోపణలో క్విట్ ప్రోకో జరిగిందని చెప్తున్నారు. క్విట్ ప్రోకో ఏ విధంగా జరిగింది, వీరి మధ్య జరిగేటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ, అదేవిధంగా ఈమెయిల్స్ వ్యవహారం కానీ అన్నిటి మీద కూడా కులంకుశంగా లోతుగా మరోసారి దర్యాప్తు చేసిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలిసింది. అంటే మొత్తం మీద ఈ కార్ రేస్ సంబంధించి కేటీఆర్ మాత్రం దీంట్లో ఎటువంటి పసలేదని చెప్పేసి ఆరోపిస్తున్న నేపథ్యంలో గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చిన తర్వాత ఏసీపీ ఏ విధంగా ముందడుగు వేయబోతున్నారని చెప్పేసి ఇప్పుడు కీలకంగా మాట్లాడుతూ కూడా మనం చెప్పవచ్చు. సతీష్, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.
మాజీ మంత్రి కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. ఈ ఫార్ములా కారు రేసు కేసుకు సంబంధించి ఆయనపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతి మంజూరు చేశారు. ఈ కేసు నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్ అనుమతితో ఏసీబీ త్వరలో కేటీఆర్పై ఛార్జ్షీట్ దాఖలు చేయనుందని సమాచారం. ఈ కేసులో కేటీఆర్ను A1గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2గా ఏసీబీ చేర్చింది. ఇప్పటికే కేటీఆర్ ఈ కేసు విషయంలో ఏసీబీ విచారణకు 4 సార్లు హాజరయ్యారు. ఈ కేసులో A2గా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే అధికారులు కేంద్రంలో DOPTకి లేఖ రాశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసే ముందు మరోసారి కేటీఆర్ను లేదా ఇతర కీలక వ్యక్తులను ఏసీబీ విచారించే అవకాశం ఉంది.